హాయ్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉత్తర ద్వారం నుంచి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అంత మంచి జరుగుతుంది కాబట్టి. ఇంకా నేను కూడా అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసినాను. ముందు సంవత్సరం కూడా ఈ గుడికే వచ్చినాను. ఆల్రెడీ ఈ గుడి గురించి కూడా మొత్తం వీడియో తీసి పెట్టినాను అనమాట. కనుగొండ రాయస్వామి గుడి అంటారనమాట. వెంకటేశ్వర స్వామి ఉండేది, కాకపోతే కనుగొండ మీద ఉండడం వల్ల అలా పిలుస్తారు. ఇంకా ఇక్కడ కొండపైన ఉంది కాబట్టి గుడి ఉత్తర ద్వారం ఇట్లా కొండ లోపల వెళ్ళి దర్శించుకోవాలి. అసలు మనుషులు కూడా పట్టరనమాట, లోపల కూర్చొని చిన్నగా పోవాల. ఇంకా నేను అక్కున్న అయితే తీసుకొని రాలేదు, వాడు నిద్రపోతున్నాడు. మిల్కి నేను వచ్చినాం గుడికి. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. పొద్దున్నేనే వచ్చినాం కాబట్టి అంత మంచు కూడా ఉండింది. 7:30 అట్లా అయితే అన్నింది, అయినా కూడా మంచు ఉండింది అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇట్లా ఉండింది. ఇంకా శివుడి విగ్రహము అదంతా ఎట్లుందని ముందు సంవత్సరం వీడియోలో ఉంది, అదొకసారి చూడండి. థ్యాంక్ యూ.